ఉద్యోగ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తామని ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులు మల్కా కొమరయ్య, గోదావరి అంజిరెడ్డిలు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మినర్వా హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థులు మల్కా కొమరయ్య, గోదావరి అంజిరెడ్డిలు మాట్లాడారు. బీజేపీ అధిష్టానం తమపై నమ్మకం ఉంచి ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అవకాశం ఇచ్చినందుకు పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. సిద్దిపేట జిల్లాలో మరి మన ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలకు సంబంధించినటువంటి అటు గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్, ఇటు టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి మరి భారతీయ జనతా పార్టీ, మన ప్రియతమ నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు, నడ్డా గారు, కిషన్ రెడ్డి గారు, రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు బలపరిచినటువంటి అభ్యర్థులు. మరి ఒకరు మల్కా కొమరయ్య గారు వేదిక మీద ఉన్నారు. వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి అంజిరెడ్డి గారికి కూడా ఈ వేదిక మీద శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి మన తెలంగాణ రాష్ట్రంలో గతంలో బీఆర్ఎస్ కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ రెండు కూడా ఎక్కడ టీచర్స్ని, యువతని పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. మరి ఏది అయినా కూడా నీటి మీద రాతల్లాంటి మాటలు చెప్పుకుంటూ పబ్బం గడుపుకుంటూ వస్తున్నటువంటి సందర్భం. గతంలో ఉపాధ్యాయులు కూడా అనేక ఇబ్బందులు పడుతూ మరి 317 జీవోకి వారు పోరాటంలో వారి పాత్ర వర్ణనాన్ని తమని తెలియజేసుకుంటూ, మరి వారు టపాస్ వాళ్ళు గతంలో రంగారెడ్డి ఎమ్మెల్సీ ఎలక్షన్లో గెలుపు కావచ్చు, అదేవిధంగా ఏవిఎన్ రెడ్డి గారు గెలుపులో కావచ్చు, మరి వారి పాత్ర చాలా పెద్దదని చెప్పి వారికి తెలియజేసుకుంటూ, వారు ఇప్పుడున్నటువంటి ఈ రెండు ఎమ్మెల్సీకి కూడా మద్దతుగా వారు ఉండడం సంతోషకరం అని చెప్పి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇప్పుడు ఒక మండలిలో ఒక ఎమ్మెల్సీగా ఏవిఎన్ రెడ్డి గారు గెలుపులో కూడా వారిది అంతే పాత్ర ఉంది. మరి మండలిలో ఒక ఎమ్మెల్సీ ఉంటే మనకి ఎంత అండగా ఉందో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కావచ్చు, యువత కావచ్చు, మరి గ్రాడ్యుయేషన్కి సంబంధించినటువంటి నిరుద్యోగులు కావచ్చు, అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. మరి దాన్ని ప్రశ్నించే గొంతు ఉండాలి అంటే మనకు ఇప్పుడు ఈ రెండు ఎలక్షన్స్కి అభ్యర్థులుగా ఎవరినైతే నిలబెట్టారో భారతీయ జనతా పార్టీ, మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచించి ఓట్లు వేసే ముందు మనకు ఒక ప్రశ్నించే గొంతు ఉంటే మన సమస్యలు నెరవేర్తాయనే ఒక ఆలోచనతో ఉన్నారు. కాబట్టి అదే ఆలోచనతో ముందుకెళ్ళి మరి వారిద్దరిని కూడా భారీ మెజార్టీతో గెలిపించి మండలిలోకి పంపిస్తే మన సమస్యలు నెరవేరుతాయని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాబోయే రోజులలో అన్ని క్షేత్రాల వారు, ఈరోజు భారతదేశంలో అన్ని క్షేత్రాల వారు అండగా ఉండాలి అని కోరుకుంటున్నాను. ఎందుకంటే గతంలో కూడా తపాసు వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులను భారతీయ జనతా పార్టీ వారికి గొంతుగా మరి అండగా నిలబడ్డటువంటి విషయం కూడా అందరికీ తెలిసిందే. కాబట్టి రాబోయే రోజులలో కూడా అన్ని క్షేత్రాల వారు భారతీయ జనతా పార్టీకి అండగా ఉంటారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మరి జెండా ఎగరవేస్తేనే మా బతుకులు బాగుపడతాయని చెప్పి ప్రతి ఒక్కరు కూడా రైతులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, మహిళలు కావచ్చు, అందరూ కూడా కోరుకుంటున్నారు. కాబట్టి రేపు భారతీయ జనతా పార్టీ ఈ రెండు ఎమ్మెల్సీలు గెలవడం ఖాయమని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి భారత్ మాతాకి జై. టీచర్స్ అభ్యర్థిగా నేను, తర్వాత గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా అంజిరెడ్డి గారు ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసేయడం జరిగింది. కొమరవెల్లి దేవుడికి దర్శనం చేసుకొని ఇక్కడికి తర్వాత భారతీయ జనతా పార్టీ టీచర్స్ అభ్యర్థిగా మల్కా కొమరయ్య నాకు, గ్రాడ్యుయేట్ అభ్యర్థి అంజిరెడ్డి గారికి అవకాశం వచ్చింది. ఈ ఏరియాలో ఈ పర్టికులర్ టీచర్స్ కానీ గ్రాడ్యుయేట్స్ కానీ బీజేపీ క్యాండిడేట్స్ నిలబడ్డారు. అయితే టీచర్స్ అభ్యర్థిగా ఇంతకుముందు మీరు అందరు డిఫరెంట్ క్యాండిడేట్స్ని ఎన్నుకున్నారు. బీజేపీ అభ్యర్థిగా మాకు కూడా ఒక ఛాన్స్ ఇచ్చి చూడమని చెప్తాను. మీ టీచర్స్ అందరూ కూడా చాలా మేధావులు, సొసైటీని తయారు చేసే వాళ్ళు. బట్ మీరు ఆలోచించి కరెక్ట్ వ్యక్తులకు కరెక్ట్
పార్టీ సపోర్ట్ చేసిన క్యాండిడేట్స్ను గెలిపించమని కోరుతున్నాం. ఉపాధ్యాయుల సమస్యలు చాలా ఉన్నాయి. అందులో పెన్షన్ ఇష్యూ కానీ, తర్వాత డిఏ ఇష్యూస్ కానీ, తర్వాత 317 జీవో ఇష్యూ కానీ, లేకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ కానీ, లేకుంటే జీతాలు పిఆర్సీస్ టైంలో వేసి వాటిని శాలరీస్ అప్గ్రేడ్ చేయకపోవడం కానీ, అలా చాలా ఇష్యూస్ ఉన్నాయి. అది ఈసారి ఒకసారి మా విజ్ఞప్తి మన్నించి మాకు ఓటు వేస్తే మీకు సమస్యలన్నింటినీ సాల్వ్ చేస్తాము, కంటిన్యూగా మీతో ఉంటాము అనేది మా విజ్ఞప్తి. దాన్ని మీరు మా మాటలు నమ్మి మీరు మమ్మల్ని గెలిపిస్తే మీకు మేము ఆల్వేస్ మీతో నుండి మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తామని టీచర్లందరికీ విజ్ఞప్తి చేస్తాం.